नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఆల్రెడీ ఏసీఎం కలిసినాక ఎవరు చేస్తున్నాం సార్ ఖచ్చితంగా మీరు రిపోర్ట్ చేయాలి. పోలీస్ స్టేషన్లో ఏదైనా నెగ్లెక్ట్ చేస్తే, అక్కడ ఎఫ్ఐఆర్ చేయకపోతే, అక్కడ మీ కంప్లైంట్ని తీసుకోకపోతే దయచేసి సంబంధిత ఏసీపీకి డీసీపీకి మీరు సమాచారం ఇవ్వాలి, కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వకపోతే, ఏసీపీ డీసీపీ కూడా మీకు రెస్పాన్స్ ఇవ్వకపోతే మీరు ఖచ్చితంగా సిపి గారికి కూడా మీరు కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది చాలా సీరియస్గా మేము తీసుకొని వ్యవహరిస్తున్నాము. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా సెల్ ఫోన్ పోగొట్టుకున్న, సెల్ ఫోన్ దొంగతనమైనా, సెల్ ఫోన్ స్నాచింగ్ అయినా కూడా ప్రతిదీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. లోతుగా దర్యాప్తు చేసి అట్లాంటి దొంగలను పట్టుకోవాలని చాలా కష్టపడి పోలీసు పని చేయాలని సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎంబడిపోతాం అట్లానే తీసుకుంటా. ఒక్క నిమిషం మాకు డీసీపీ వెస్ట్ జోన్ గా నా జవాబారి అది. పంజాగుట్ట క్రైమ్ నంబర్ 243 ఆఫ్ 2024 ఏదైతే మన SIBలో జరిగిన కొన్ని కార్యకలాపాల మీద నా కేసు నమోదైందో, ఆ కేసులో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినట్టు ఇప్పటి వరకు 4 నిందితులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇంకా 2 తప్పించుకొని వాళ్ళు విదేశాల్లో దాక్కొని ఉన్నారు. వాళ్ళని రప్పించడానికి ఇప్పుడు చట్టపరంగా ఏదైతే ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా సేకరించిన సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ నమోదు చేయడం జరిగింది. ఛార్జ్షీట్ని కూడా న్యాయస్థానము ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటూ ఫర్దర్ ప్రాసెస్ జారీలో ఉంది. ఇప్పుడు గౌరవ న్యాయస్థానం పర్మిషన్ తీసుకొని ఇంకా కొత్త విషయాలపైన, ఆ కేసుకు సంబంధించిన కొత్త విషయాలు, ఇంకా కొందరు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళపైన కూడా దర్యాప్తు చేయడానికి పర్మిషన్ కూడా తీసుకొని దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైతే కొందరు అనుమానితులు ఉన్నారో వాళ్ళపైన సరైన బలమైన సాక్ష్యాధారాలను సేకరించే ప్రయత్నంలో ఇన్వెస్టిగేషన్ టీం ఉంది. సాక్ష్యాధారాలు దొరికిన వెంటనే ఇంకా కొందరి అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారంగా ఎవరైతే ఆ నేరాలలో, ఆ కుట్రలో పాల్గొన్నారో వాళ్ళు రాజకీయ నేతలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా కూడా వాళ్ళపైన సాక్ష్యాధారం మన ఇన్వెస్టిగేషన్ టీంకి దొరికింది, అందింది అంటే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఆ చర్యలు తీసుకునే చర్యల్లో భాగంగానే
నోటీసులు ఇవ్వడము, ఎంక్వైరీ చేయడము, అరెస్ట్ చేయడము అన్నీ జరుగుతాయి. దర్యాప్తులో భాగంగా ప్రొసీజర్ ప్రకారంగా సాక్ష్యాధారాలు కలెక్ట్ చేసిన తర్వాతనే తదుపరి చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ. అదేవిధంగా ఆ రూమ్లో ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారు వాళ్ళందరిది ఐడెంటిటీ మీరు కనుక్కోవాలి. ఐడెంటిటీ ప్రూఫ్స్, అడ్రస్ ప్రూఫ్ అన్నీ తీసుకోవాలి. మీకు ఏదైనా అనుమానంగా ఉంటే ఏదైనా వ్యక్తి పైన దయచేసి మీరు మీ లోకల్ పోలీస్ స్టేషన్ని మీరు సంప్రదించి ఆ వ్యక్తుల వివరాలను పోలీసులకు ఇచ్చి వాళ్ళ నేర చరిత్ర గురించి, వాళ్ళ యాంటిసిడెంట్స్ గురించి కూడా మీరు కనుక్కోవచ్చు. అదేవిధంగా ఎవరు కూడా కిరాయికి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు ఒకరు కిరాయికి తీసుకుంటారు, వాళ్ళు 5గురు ఒక నెల ఉంటారు, మళ్ళీ ఇంకొక ఐదుగురు కొత్త వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. అది ఒక ముఖ్య లక్షణం. ఇట్లాంటి ఇంటర్స్టేట్ నేరాలను చేసే గ్యాంగ్లకు అది ఒక ముఖ్య లక్షణం. అట్లాంటిది ఎక్కడైనా జరుగుతుంటే దయచేసి మీరు గమనించండి. అట్లాంటి వ్యక్తులపైన నిఘా పెట్టండి. ఈ ఇంటి యజమానులు, కిరాయికి ఇచ్చేవాళ్ళు, అట్లాంటిది అనుమానాస్పదంగా ఏదైనా కదలికలు మీ దృష్టికి వస్తే దయచేసి వెంటనే పోలీసుకు సమాచారం ఇవ్వండి అని మేము కోరుకుంటాము. అదేవిధంగా ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్లో సెల్ ఫోన్ దొంగతనాలను చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది గత కొన్ని నెలల నుంచి. ఎందుకంటే ఇంతకుముందు చైన్ స్నాచింగు, పిక్ పాకెటింగు, తర్వాత ఇంట్లో దొంగతనాలు ఇట్లాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు అవి చేయడానికి చాలా కష్టం. తర్వాత అట్లాంటివి చేస్తే దొరికిపోతారు అనేది కూడా ఎక్కువ లక్ష్యం. కాబట్టి ఇప్పుడు సెల్ ఫోన్ దొంగతనాలు అంటే పబ్లిక్ కూడా వాటిని చైన్ ఒక 30,000 ఉంటుంది, దానికి ఎక్కువ కంప్లైంట్ ఇచ్చి అన్నీ ఫాలోఅప్ కూడా చేస్తారు. అదే ఒక సెల్ ఫోన్ 90,000 ఉంటుంది, కానీ దాన్ని చాలా లైట్గా తీసుకుంటారు. ఈ ఒక లూప్ హోల్ని దీన్ని గమనించి వీళ్ళంతా ఇప్పుడు ముఠాగా ఏర్పాటై సెల్ ఫోన్ దొంగతనాలకు దిగుతున్నారు. దీంట్లో ఉన్న చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కోల్కతా లాంటి పెద్ద నగరాలకు వచ్చి ఇక్కడ సెల్ ఫోన్లను యథేచ్ఛగా దొంగతనం చేసి వాటిని రాష్ట్ర సరిహద్దులను దాటించి దేశ సరిహద్దులు ఉన్న వాళ్ళు లేకపోతే పేపర్లో ఓకే స్టార్ట్. ఓకే, నమస్తే. ఈరోజు మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక సెల్ ఫోన్ దొంగతనం కేసులో, అది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అవడం వల్ల దాన్ని చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు 9 మంది నిందితులను అరెస్ట్ చేసి న్యాయాలయం ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ 9 మందిలో 6గురు ఈ ఒక ఆర్గనైజ్డ్ సెల్ ఫోన్ దొంగతన ముఠాలో వాళ్ళు సభ్యులు. ఇంకా 3 మన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బంది. 2 పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, ఒక హోంగార్డ్ ఉన్నారు. సో ఈ 9 మందిని ఈరోజు మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేస్ నంబర్ 743 ఆఫ్ 2024, ఇది ఒక సెల్ ఫోన్ దొంగతనం కేసు. ఈ కేసులో భాగంగా దర్యాప్తులో ఈ 9 మందిని ఈరోజు అరెస్ట్ చేసి న్యాయాలయం ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ క్రైమ్ నంబర్ 743 ఆఫ్ 2024 మొన్న జూలై 23వ తారీఖు మన ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ పంజాగుట్టలో జరిగింది. ఈ కేసులో ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో ఆయన హైదరాబాద్ మెట్రో అధికారి, సెక్యూరిటీ అధికారి. ఆయనకు మెట్రో ఒక ప్యాసింజరు 23వ తారీఖు మధ్యాహ్నము ఆయన మెట్రోలో ప్రయాణం చేసేటప్పుడు ఒక వ్యక్తి ఆయన జేబు నుంచి సెల్ ఫోన్ దొంగతనం చేసి పారిపోతున్నప్పుడు
ఆయనకు అనుమానం వచ్చి వెంటనే చూస్తే అది సెల్ ఫోన్ కిందకు పడిపోయి ఉంది. వెంటనే అతన్ని పట్టుకొని మెట్రో సెక్యూరిటీ సిబ్బందికి అప్పచెప్పడం జరిగింది. ఒక ప్రయాణికుడు శ్రీనివాస్ అని చెప్పి ఒక ప్రయాణికుడు. తర్వాత మెట్రో స్టేషన్ సిబ్బంది ఆ నిందితుడు ఎవరైతే సెల్ ఫోన్ దొంగతనం చేస్తూ అనుమానాస్పదంగా పట్టుబడ్డాడో ఆ వ్యక్తిని పోలీసులకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి అప్పచెప్పి ఇతను ఇట్లా సెల్ ఫోన్ దొంగతనం చేస్తూ పారిపోతున్నప్పుడు ప్రయాణికుడు పట్టుకొని ఇచ్చారని చెప్పి ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి మన పంజాగుట్ట పోలీస్ అధికారులు వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ దర్యాప్తులో భాగంగా ఆ వ్యక్తిని అదే రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఆ 24వ తారీఖు అరెస్ట్ అయ్యి జైలుకు పంపించిన వ్యక్తి పేరు అల్ అమీన్ గాజీ, సన్ ఆఫ్ హసనూర్ జమాన్ గాజీ అని చెప్పి. ఈయన వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నార్త్ 24 పరగణాస్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి. ఇతన్ని 23వ తారీఖు జరిగిన దొంగతనం సెల్ ఫోన్ దొంగతనం కేసులో పట్టుబడ్డ ఆ వ్యక్తిని 24వ తారీఖు అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. అతని తప్పు ఒప్పుకోలు పంచనామా ప్రకారంగా ఆయన ఇంకా కొందరు వాళ్ళు ముఠాగా ఏర్పాటయ్యి బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన చాలామంది ముఠాగా ఏర్పాటయ్యి హైదరాబాద్కు తరచుగా గుంపులుగా వాళ్ళు వచ్చి ఇక్కడ సెల్ ఫోన్ దొంగతనాలు చేసి ఆ దొంగతనం చేసిన సెల్ ఫోన్లను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు దేశ సరిహద్దులను దాటించి బంగ్లాదేశ్ కూడా అమ్ముతుంటారు. అమ్మి అట్లా డబ్బుల సంపాదన చేస్తున్నారు, ఆ దందాలో పాల్గొంటున్నారని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఆయన ఇచ్చిన సమాచారం మేరకు పంజాగుట్ట పోలీసు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు మన ఏరియాలోనే ఎంఎస్ మక్తా ఏరియాలో ఒక ఇంట్లో ఒక రూమ్లో కిరాయకు ఉంటూ ఇట్లాంటి పనులు చేస్తున్నారు ఈ ముఠా సభ్యులు అనేది ఒక ఖచ్చితమైన సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు పంజాగుట్ట పోలీస్ అధికారులు చట్ట ప్రకారంగా దాని మీద దాడులు చేసి అక్కడ ఒక 6 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. తర్వాత 6 వ్యక్తులను క్వశ్చన్ చేసేటప్పుడు వాళ్ళు ఈ ముఠాకు చెందిన సభ్యులుగా, తర్వాత వాళ్ళు గుంపుగా జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రానికి చెందిన కొన్ని జిల్లాలు, నేబరింగ్ జిల్లాలలో ఉన్న కొన్ని పక్క గ్రామాల నుంచి ఇట్లా ముఠాగా ఏర్పాటయ్యి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సెల్ ఫోన్ దొంగతనాలు చేసి ఇతర రాష్ట్రాలకు దేశ సరిహద్దులను దాటి నుంచి డబ్బులు సంపాదిస్తున్నాము అని ఒప్పుకోవడం జరిగింది. ఆ 6 చెప్పిన విషయాల ఆధారం పైన ఇంకా లోతుగా దర్యాప్తు చేసినప్పుడు ఇంకా కొన్ని చాలా కీలకమైన విషయాలు బయటకు వచ్చినాయి. మన హైదరాబాద్ సిటీ పోలీస్కి చెందిన 2 కానిస్టేబుల్స్ మరియు ఒక హోంగార్డ్, వీళ్ళు ముగ్గురు కూడా ఈ ముఠాకు సెల్ ఫోన్ దొంగతనం చేస్తున్న ఈ ఒక దొంగల ముఠాకు వాళ్ళ కాన్స్పిరసీలో భాగంగా ఉండి వాళ్లకు సహాయం చేస్తున్నట్టు ఖచ్చితంగా మనకు తెలిసింది. సాక్ష్యాధారాలను కలెక్ట్ చేసిన తర్వాత ఆ ముగ్గురిని కూడా పిలిపించి విచారణ చేశారు. ఆ ముగ్గురు కూడా వాళ్ళ నేరాన్ని, ఈ కుట్రలో వాళ్ళు కూడా భాగస్వాములుగా ఉన్న విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆ ముగ్గురిని కూడా 2 పోలీస్ సిబ్బంది, ఒక హోంగార్డ్ సిబ్బంది, ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు 9 మందిని, 6 ఈ దొంగ ముఠా సభ్యులు, 3 వాళ్లతో చేతులు కలిపి వాళ్లకు సహాయం చేసిన 3 మన డిపార్ట్మెంట్ సిబ్బంది, 2 పోలీస్ సిబ్బంది, ఒక హోంగార్డ్ సిబ్బంది, 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ అవుతున్న వ్యక్తుల పేర్లు ఇట్లా ఉన్నాయి. మొహమ్మద్ షానవాజ్, సన్ ఆఫ్ మొహమ్మద్ జాహిర్, ఈయన భాగల్పూర్ జిల్లా, బీహార్. ఈయన ఒక 40